శ్రీమాత్రే నమః. గురువు దొరకటం చాలా అదృష్టం. గురుస్థానానికి వెళ్ళినప్పుడు మౌనంగా ఉండడం, వీలున్నంత వరకు జపం చేసుకోవటం, నామం చేసుకోవటం, అక్కడ గురువు గారికి సంబంధించిన విషయాలు తెలుసుకోవటానికి ప్రయత్నం చేయాలి. బయట ప్రాపంచికమైన విషయాలన్నీ అక్కడ మాట్లాడుకోకుండా ఉంటే వెళ్ళినందుకు మనకు సార్థకత లభిస్తుంది. ఎంత కష్టపడి వెళ్ళామని గుర్తుంచుకోవాలి. మళ్ళా ఎప్పుడు వస్తామో, అదృష్టం ఉందా లేదా అన్నంతగా ఆలోచిస్తూ ప్రతి నిమిషాన్ని గురువు గారికి దగ్గర అవ్వడానికి మాత్రమే ప్రయత్నం చేయాలి. అంతకు మించి వేరే వాటిని మాట్లాడుకోకుండా ఉంటే మనం వెళ్ళినందుకు చాలా ఉపయోగం ఉంటుంది. లడ్డు హంసనైవేద్యం సమర్పయామి. ఓం ప్రాణాయ స్వాహా, ఓం గణాయ స్వాహా, ఓం గణాయ స్వాహా. సమర్పయామి. కేశ జయ జయ ప్రాణేశ వెంకటాచలతనూజాయ విశ్వస్వరూపాయ మంగళం నిత్య శుభమంగళం. గురువు దొరకటము మనకి చాలా అదృష్టం అనుకున్నాం కదా. గురువు చెప్పిన విధానంలో నడవటము, వారిని గుడ్డిగా నమ్మటం అంటే ఇంకా ఎంతో చేసుకొని ఉండాలి సుకృతం. గురువుగారు ఏం చెప్పారు అని, ఎందుకు చెప్పారు అనే మాట లేకుండా ఏం చెప్పారు అదే చేయాలి, ఏం చేయమన్నారు అదే చేయాలి. ఈ విధంగా ఉండడం చాలా మంచిది. వీలున్నంత వరకు గురుస్థానానికి వెళ్ళినప్పుడు మౌనంగా ఉండడం లేదా పని చేసుకోవడం, రెండే పనులు. ఇది గురువుగారులు ఎప్పుడూ కూడా మనల్ని తెలియకుండా ముందరకు తీసుకెళ్తారు. అంతేగాని అక్కడికి వెళ్ళి మర్చిపోకూడదు మనం ఎందుకు వెళ్ళాము అని. వంట కోసం ప్రొవిజన్ లిస్ట్ని చెక్ చేసుకుంటున్నారు. అన్నీ కౌంట్ చేసేసుకొని సర్ది పెట్టేసుకుంటున్నారు. ఇక్కడ ఎవరికి పని చెప్పరు. కనిపించిన పని మనమే చేసుకోవాలి. ఎవరైనా చేస్తున్నప్పుడు వాళ్ళకి వెళ్ళి దగ్గరగా ఉండి పని చేయడం మంచిది. భజన అయిపోయాక ప్రసాదం ఈ విధంగా తీసుకుంటారు. అరుణాచల సేవ. థ్యాంక్ యూ.